ఏదో 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 ఈ లోకం ఏం చూస్తోందో చూస్తున్నా ఏం చేస్తోందో ప్రశ్నిస్తే బదులేదైనా ఉందో లేదో ప్రాణాలే పందెం వేస్తూ ప్రాయాన్నే ఆటాడించే ప్రేమంటే అర్థం తెలిసిందో లేదో ఏదో 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 యాక్చువల్గా మూవీలో ఫస్ట్ సాంగ్ ఇదే అనమాట. ఇంకా ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్ నా గొంతు జస్ట్ వైన్ ఐ వాంట్ టు కంప్లీట్ మై 8th grade యాజ్ వెల్ ఇన్ దిస్. అండ్ తర్వాత ఒక 2 years డిప్లొమా కోర్స్ కూడా ఉంది. ఐ వాంట్ టు డూ దట్ యాజ్ వెల్ విత్ ద సేమ్ యూనివర్సిటీ. అండ్ అది కూడా చేసేస్తే బట్ ఇది చేస్తూనే అంటే ఇప్పుడు నేను ఈ ఫస్ట్ సినిమా చేశాను అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను కదా అంటే నాకు బేసిక్గా ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కీబోర్డ్ ప్లేయింగ్ కూడా. సో నేను ఇంకా నాకేంటంటే ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. నేను ఐ వాస్ ప్రాక్టీసింగ్ సో మా ఒక ఆఫర్ వచ్చింది ఐ షుడెంట్ సే నో అని చెప్పి నా అదృష్టం. అందుకని నేను ఎప్పుడు కాదనలేదు. మోర్ ఆఫ్ ఇండియన్ అండ్ వెస్టర్న్ క్లాసికల్. నేను యూజువల్గా వరల్డ్ మ్యూజిక్ మొత్తం అన్నీ వింటాను, పర్టికులర్గా ఇదని ఏం లేదు. ఐ ప్రిఫర్ మోర్ క్లాసికల్ మ్యూజిక్. అంటే ఇంకా నేనేం చెప్పలేను అంటే నాకు అనిపించింది నేను చేస్తాను. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమో ఎందుకంటే నేను ఐ లిజన్ కంప్లీట్ అలా పొద్దునుంచి వింటూనే ఉంటాను. ఒకవేళ ఆ పాటలు విన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా రావచ్చు. అండ్ మ్యూజిక్ నేను వాట్ ఐ బిలీవ్ మ్యూజిక్ ఈజ్ సంథింగ్ మనం అలా అనుకుని చేయడంలో వాళ్ళు కాదు, మన ఆ టైంలో సిచ్యువేషన్ అనిపించి ఆబ్వియస్గా ఏంటంటే ఒక్కొక్కసారి మనం విన్నవే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనకు తెలియకుండానే ఈ పాట ఇప్పుడు నేను చేసానని అనిపించవచ్చు, ఆ పాట ఆల్రెడీ ఉండుండొచ్చు. ఎందుకంటే ఉన్నవి 12 స్వరాలు, ఎంతమంది ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల పాటలు వచ్చాయి. సో ఆబ్వియస్లీ ఇంతకుముందు ఇది వచ్చేసి ఉండొచ్చు కూడా. ఈ పర్మిటేషన్ కాంబినేషన్లో ఒక లైన్ వచ్చి ఉండొచ్చు, రెండో లైన్ ఇంకో దాంట్లో ఉండొచ్చు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ అప్పటికప్పుడు మనకి ఏమనిపించింది ఆ సిచ్యువేషన్ అది ఏమొచ్చిందో ఐ బిలీవ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ దట్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. యా సేమ్ వాడు కూడా అలాగే వాడు ఎప్పుడు చేస్తున్నాడంటే వాడి ఆడిషన్స్ హీఈస్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేసి వాడు ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాగ్నిజెంట్లో ఒక 2 years వర్క్ చేశాడు. తమ్ముడు రాజా భవానీ శంకర్ శర్మ, స్క్రీన్ నేమ్ రాజా అని వస్తుంది, ఇప్పుడు మేబీ మార్చేసి. సో వాడు వైజాగ్లో చదువుకున్నాడు, ఇంజనీరింగ్ అయితే వైజాగ్లో చేశాడు. ఇంటర్మీడియట్ ఇక్కడ నేను వాడు సేమ్ కాలేజ్, వాళ్ళు ఇద్దరం సేమ్ క్లాస్ కూడా. నాకు వాడికి 1 year తేడా. ఇద్దరు సేమ్ క్లాస్లో ఉన్నా. నేను ఇలా డిగ్రీ నేను 10th నుంచే నేను డిసైడ్ అయిపోయాను ఇటుపక్క వచ్చేస్తానని. వాడేమో ఇలా ఏం చేయాలంటే వాడు మా నాన్నగారు చాయిస్ ఇస్తే చదువుకుంటానంటే వాడు మా నాన్నగారు కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, నువ్వు ఏం చేస్తానంటే అదే చేయని చెప్పి ఇచ్చారు. సో హీ వాంటెడ్ టు స్టడీ, కానీ ఇంజనీరింగ్ చేస్తానని చెప్పి వాడే సీట్ తెచ్చుకున్నాడు, వైజాగ్లో వెళ్ళాడు. ఇంజనీరింగ్ అయిపోయాక క్యాంపస్లోనే వాడికి జాబ్ వచ్చింది. సో ఇక్కడ హైదరాబాద్లో కాగ్నిజెంట్లో 2 years వర్క్ చేశాడు. ఆ తర్వాత వాడు ఎందుకో ఈ వాంటెడ్ ఈజ్ లైక్ డిసిప్లిన్, వాడు బేసిక్గా జిమ్కి అవి వెళ్ళడం అన్నీ ఉన్నాయి. వాడికి సడన్గా ఇటుపక్క ఇంట్రెస్ట్ కలిగింది. సో హీ వాంటెడ్ టు కమ్ దిస్ సైడ్. సో జాబ్ చేస్తున్నా కొంతకాలం ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆడిషన్స్ ఎప్పుడు వచ్చాయి, తేజ గారు ఎప్పుడు ఆడిషన్స్ కండక్ట్ చేస్తే వాడు దానికి వెళ్ళాడు. వెళ్ళి సెలెక్ట్ అయ్యాక అప్పుడు వచ్చి చెప్పాడు ఇలాగ నేను సెలెక్ట్ అయ్యాను, నేను నాన్నగారు చెప్పాడు. అప్పటివరకు వాడు చెప్పలేదు, ఇద్దరు అలాగే చేసాం. అంటే చెప్తే నాన్నగారు కూడా చేసేస్తారు. బట్ ఇలా వెళ్తే మాకు ఉత్సాహంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా వెళ్తే మాకు కొంచెం మేం చేసామన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో వాడు వెళ్ళి ఆడిషన్స్ అయిపోయాక ఒప్పుకున్నారు. నాన్నగారు చెప్పాడు ఇలా చేద్దాం అనుకుంటున్నారంటే చేయమన్నారు. ఈవెన్ అందులో కూడా ఎక్కువ అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ లాంటివి ఏం లేదు. అందులో పాటలు రాయమన్నారు, అది మొత్తం అన్ని పాటలు కూడా రాయలేదు. తేజ గారు ఆయన 2 పాటలు రాయమన్నారు, 3 పాటలు రాశారు అందులోని. బట్ మేబీ ఫర్ వేరియస్ రీజన్స్ పిక్చర్ డిడ్ంట్ గో వెల్. బట్ చాలామంది వాడు చాలా బాగుందని మెచ్చుకున్నారు. సో అప్పటి నుంచి అది వదలకుండా వాడు అంతకుముందు కూడా యాక్టింగ్ కోర్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత పిక్చర్ పోతే వాడు కొంచెం స్పోర్టివ్గానే తీసుకుని అక్కడ బాంబేలో ఈ మధ్య ఇన్స్టిట్యూట్లో బ్యారీ జాన్ అని ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కూడా అయ్యాడు. ఒక 6 months ట్రైనింగ్ అయ్యాడు అన్నమాట. అక్కడేవో ఆడిషన్స్ వస్తే రైట్ నౌ ఈజ్ ఇన్ బాంబే. నెక్స్ట్ ఇంకా ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తాడు. బట్ likely to come maybe next year. Definitely I'm really waiting for that moment. నేను కంపోజ్ చేయడం, తమ్ముడు యాక్ట్ చేయడం, నాన్నగారు రాయడం, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనమాట. ఫేవరెట్ ఇన్ సెన్స్ పర్టికులర్గా నేను చెప్పిన అన్నీ వింటాను. రెహమాన్ గారు, ఇళయరాజా గారు అండ్ కేవి మా పాతగారు మహాదేవన్ గారు, వీళ్ళందరూ పర్టికులర్ చాలా ఇష్టం. అండ్ వెస్టర్న్లోకి వెళ్తే నాకు యానీ స్టైల్ చాలా ఇష్టం.
ప్రస్తుతం వీళ్ళందరూ మా గురువులే. ఇప్పుడు ఉన్న మణిశర్మ గారు కానీ, కీరవాణి గారు కానీ. ఎందుకంటే బేసిక్గా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. వీళ్ళ పాటలు వినే కదా మాకు కూడా నాలెడ్జ్ వస్తుంది. సినిమాలు చూస్తాను. నేను వచ్చిన ప్రతి సినిమా చూసేస్తాను. డెఫినెట్గా సినిమాలు చూడడం అంత వేరే యాక్చువల్ అదర్ నావిగేషన్ ఏం లేదు నాకు.